పెళ్లి పనులన్నీ అహల్య దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. వచ్చిన బంధువులందరికీ కూడా అక్షింతలు ఇస్తూ ఉంటే అప్పుడు ఇదంతా చూస్తున్న అదితి భానుమతితో పెళ్ళంతా దాని చేతుల మీదుగా జరుగుతుందన్న దాని అహంకారాన్ని అణచివేయాలి, అసలు దాన్ని పెళ్లిలోనే లేకుండా చేయాలని చెప్పి అదితి భానుమతికి చెప్పడంతో సరే అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి భానుమతి అక్షింతలు ఇస్తున్న అహల్య దగ్గరకు వచ్చి ఈ అక్షింతలు నేను ఇస్తానులే, కానీ పెళ్లి తర్వాత శ్రావ్యకి మెట్టెలు తొడుగుతారు కదా, ఆ మెట్టెలు గదిలోనే ఉండిపోయాయి, వెళ్ళి వాటిని తీసుకురా అని చెప్పి భానుమతి అహల్యకు చెప్పడంతో సరేనని చెప్పి అహల్య ఆ గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అలా గదిలో అహల్యను లాక్ చేయాలని చెప్పి భానుమతి ప్లాన్ చేస్తూ ఉంటుంది. అహల్య గది దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే మారువేషంలో ఉన్న బుల్లబ్బాయి సన్నయ్య మేళం తీసుకొని అటువైపుగా వస్తూ ఉంటాడు. ఇక ఎదురుగా వస్తున్న అహల్య బుల్లబ్బాయిని పట్టించుకోకుండా అటువైపుగా వెళ్తూ ఏదో గుర్తు రావడంతో తిరిగి వెనక్కి వస్తూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా ఉన్న అహల్యను చూసి బుల్లబ్బాయి షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.